జెండా మార్చగానే సరిపోదు, పాలకుల ఆలోచన విధానం మారాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో జగిత్యాల మున్సిపల్ కమిషనర్లు 16 మంది మారారని, అందులో 8 మంది జైలు పాలయ్యారని ఎద్దేవా చేశారు. అనుమతులకు భిన్నంగా నిర్మాణం చేపట్టిన వాటిని తొలగించడంతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. The work includes laying of BT road. వాడు అంచనా రూపొందించిన ఇంజనీరింగ్ అధికారి అయినా ఆడ బీటీ రోడ్ వేసి నిలుస్తా అదే నువ్వు సీజీ రోడ్ వేసి అక్కడ బీటీ వేస్తావు, బీటీ వేసి అక్కడ సీజీ వేస్తావు. నువ్వు ₹3,60,00,000 అంచనాలు రూపొందించే బీటీ రోడ్ అని చెప్పానే. ఏ చెప్పు కథ. పోనీ ఇదని ఉన్నదాంటే ఇది దిక్కు లేదు, ఇదని ఉన్నదాంటే ఇది దిక్కు లేదు. నేను టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడినా. లేదు సార్, మేము చేద్దాం అనుకున్నాం కానీ మేము మాకు రెవెన్యూ అధికారులతో కొంత సమస్య వచ్చింది, సహకరించలేదు. ఈడు ఎక్కడికతనయా? జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత రెవెన్యూ యంత్రాంగం సహకరించదానే? మున్సిపాలిటీ నూడల్ ఏజెన్సీ, నువ్వు అన్ని వివిధ శాఖలు సమన్వయం చేసుకొని ఆ మాస్టర్ ప్లాన్ రోడ్కు అనుగుణంగా ఆ 60 ఫీట్ ఏదైతుందో మార్కౌట్ ఇవ్వాలని చెప్తే వాళ్ళు నిర్మాణం చేసుకుంటాడైతే 60 ఫీట్లు అది గమనించి 60 ఫీట్లకు అనుగుణంగా అనుమతి పొందడమా? వాడెవడో ఏదైతుందో సరిగ్గా నడి రోడ్డు మీద కట్టిండే నీకు వెళ్ళిపోయి చూసిందే. ఇట్లా రోడ్డు విస్తరణ ఒక అంశం. 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు సంబంధించి ఏ విధమైనట్టుగా నిబంధనలు పాటించాలి, ఏ విధమైనట్టుగా కార్యాచరణ రూపొందించాలి, అదొక అంశం. అని దానికి పాలకులం బాధ్యత వహించాలి. కానీ ఏదైతుందో నిర్మాణాలలో అవకతవకలకు అనుమతుల్లో భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం, నిర్మాణాలు ఏదైతుందో అనుమతులలో భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం, వాళ్ళు ఏ మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని ఏదైతున్నదో నిర్మాణాలు కొనసాగుతున్నావో చట్టపరమైన చర్యకు ఉపక్రమించడానికి మీకు భేషజాలు ఎందుకు అని చెప్పంట. నేను స్వయంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదించింది. అర్లియర్ ఆల్సో బ్రాట్ ఇట్ యువర్ నోటీస్. జిల్లా కలెక్టర్ గారు కూడా ఏది ఇస్తుందో త్రూ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ గారికి ఏది ఇస్తుందో 29th నవంబర్ అండ్ ఆల్మోస్ట్ 1.5 month. 50 రోడ్డు